వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. బిచ్చగాడు చిత్రంతో తెలుగు నట సంచలన విజయం సాధించి ఇక్కడి ప్రేక్షకులను ఎంతగానో దగ్గరైన నటుడు విజయ్ ఆంటోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో తాను నటనకు, నగర జీవితానికి శాశ్వతంగా స్వస్తి పలికి ఒక మారుమూల పల్లెటూరులో స్థిరపడనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన తాజా చిత్రం 100 దేవుళ్ళు ప్రమోషన్లలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఆంటోనీ బిచ్చగాడు దర్శకుడు శశి కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం 100 దేవుల్లో ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామా జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే చెన్నై నగరాన్ని వదిలి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అక్కడే నివసించాలని తన ఆశయమని స్పష్టం చేశారు. ప్రముఖ ఐటీ సంస్థ జోహో అధినేత శ్రీధర్ వెంబు తనకు స్ఫూర్తి అని, ఆయనలాగే తాను కూడా పొల్లాచి లేదా కలకురిచి వంటి ప్రాంతంలో స్థిరపడాలనుకుంటున్నట్లు తెలిపారు. నగరాల్లోని మాల్స్, విలాసవంతమైన జీవితం కంటే పల్లెటూరులో లభించే మానసిక ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలే నిజమైన ఆస్తి అని విజయ్ ఆంటోనీ అభిప్రాయపడ్డారు. పట్టణ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేదని, గ్రామీణ ప్రజల జీవితమే అసలైన జీవితమని కొనియాడారు. కేవలం వృత్తిపరమైన కమిట్మెంట్ల వల్లే ప్రస్తుతం నగరంలో ఉంటున్నానని వివరించారు.